హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం సినిమా 4D R19 క్లాసెస్లో క్లాస్ 2లో ఉన్నాం. ఈ వీడియోకి వచ్చి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఇంతకు ముందు క్లాస్లో మనం సినిమా 4Dలో బేసిక్ ఇంటర్ఫేస్ అలాగే లేఅవుట్ నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్ వచ్చేసి 3 వెరీ ఇంపార్టెంట్ షార్ట్కట్ కీస్ అలాగే వ్యూపోర్ట్ గురించి దానికి సంబంధించిన కీస్ గురించి నేర్చుకుందాం. మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ వచ్చేసి మూవ్ టూల్. అది ఇక్కడ ఉంటుంది. దీనికి షార్ట్కట్ వచ్చేసి ఈ. మనం ఈ ప్రెస్ చేస్తే మూవ్ టూల్కి సెలెక్షన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ ఏదైనా క్యారెక్టర్ని కానీ మూవ్ చేసుకోవాలంటే మనం ఎక్కువగా వాడే టూల్ మూవ్ టూల్. ఫర్ సపోజ్ నేను ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకుందాం. చూసారు కదా, నేను ఒక క్యూబ్ తీసుకున్నా. దీన్ని మనం మూవ్ చేసుకోవాలంటే మనకి మూవ్ టూల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మనకి ఏ 3D సాఫ్ట్వేర్స్లో చూసినా ఈ 3 కలర్సే కనబడతాయి. మనకి రెడ్ వచ్చేసి ఎక్స్ పొజిషన్, వై వచ్చేసి గ్రీన్ కలర్, అలాగే బ్లూ వచ్చేసి జెడ్ పొజిషన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ని ఎక్స్ పొజిషన్లో మూవ్ చేయాలంటే రెడ్ మీద క్లిక్ చేసి ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. అలాగే వై పొజిషన్లో కావాల్సి వస్తే గ్రీన్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. అలాగే జెడ్ పొజిషన్ కావాలంటే ఇట్లా బ్లూని పట్టుకుని మూవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసేసి స్కేలింగ్. దీని షార్ట్ కట్ వచ్చి టీ. చూసారు కదా, టీ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ స్కేలింగ్ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని జూమ్ చేసుకోవాలన్నా లేకపోతే తగ్గించుకోవాలన్నా మనకి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి రొటేషన్. దీనికి షార్ట్ కట్ వచ్చి ఆర్. చూసారు కదా, రొటేషన్ దీని ఆటోమేటిక్గా సెలెక్షన్ అయింది. ఆర్ నొక్కగానే ఇప్పుడు మనం ఎక్స్ పొజిషన్లో రొటేషన్ చేసుకోవాలంటే రెడ్ కలర్, అలాగే వై పొజిషన్లో రొటేషన్ చేసుకోవాలంటే గ్రీన్ కలర్, అలాగే జెడ్ పొజిషన్లో రొటేషన్ చేసుకోవాలంటే బ్లూ కలర్. అలాగే మనం దీన్ని అండూ చేసుకోవాలంటే కంట్రోల్ జెడ్, అలాగే మనం రీడూ చేసుకోవాలంటే కంట్రోల్ వై. అండూ రీడూ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటే చూసారు కదా, కంట్రోల్ జెడ్ కంట్రోల్ వై. నెక్స్ట్ వచ్చేసి వ్యూపోర్ట్ని ప్యానింగ్ చేసుకోవడం. ప్యానింగ్ అంటే ఏం లేదండి, మనం ఫోటోషాప్లో హ్యాండ్ టూల్ని ఎలాగైతే ఉపయోగించుకుంటామో అలాగే ఇక్కడ మనం ఈ వ్యూపోర్ట్ని ప్యానింగ్ చేసుకోవాలంటే మనకి కొన్ని షార్ట్కట్ కీస్ ఉన్నాయి. అవి ఏంటంటే మనం 1ని హోల్డ్ చేసి పెట్టుకుని మనం ఇట్లా ప్యానింగ్ చేసుకోవచ్చు. అలాగే 2ని హోల్డ్ చేసుకుని మనం ఇట్లా జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. అలాగే 3ని మనం హోల్డ్ చేసి పెట్టుకుని రొటేషన్ చేసుకోవచ్చు. వ్యూపోర్ట్ మొత్తం చూసారు కదా, వ్యూపోర్ట్ మొత్తం రొటేషన్ అవుతుంది. అలా కాదు అనుకుంటే మనకి దీనికి కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చాడండి. చూసారు కదా, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి దాన్ని హోల్డ్ చేసి పెట్టుకుని మనం ఇట్లా ప్యానింగ్ చేసుకోవచ్చు వ్యూపోర్ట్ని. అలాగే సెకండ్ వచ్చేసి మనం ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకుని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి మనం దీన్ని హోల్డ్ చేసి పెట్టుకుని మనం ఇట్లా వ్యూపోర్ట్ని రొటేషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం దీన్ని ఇంతకు ముందు క్లాస్లో చెప్పాం కదా, ఎంఎంబి మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే మనకి 4 వ్యూస్ అనేది వచ్చింది. అలా కాకుండా మనకి ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇట్లా 4 వ్యూస్ అనేది కనబడతాయి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ టాప్ వ్యూ జూమ్ అవ్వాలంటే మనకి ఇక్కడున్న ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. అలాగే మనం రైట్ వ్యూ జూమ్ అవ్వాలంటే ఇట్లా క్లిక్ చేసుకోవాలి. అలాగే మనకి ఫ్రంట్ వ్యూ జూమ్ చేసుకోవాలంటే మనం దీని ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. ఇలాగే మనకి ఈ 4 వ్యూస్ కాకుండా ఇంకా మనకు కొన్ని వ్యూస్ ఉంటాయండి. అవి ఎట్లా అంటే ఇక్కడ కెమెరాస్లోకి వెళ్తే చూసారు కదా, మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్తో పాటు టాప్ బాటమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాటమ్ వ్యూ కావాలంటే మనం కెమెరాస్లోకి బాటమ్ క్లిక్ చేసుకుంటే బాటమ్ వ్యూ వచ్చింది చూసారు కదండి. అలాగే టాప్ వ్యూ కావాలంటే టాప్ వ్యూ క్లిక్ చేసుకుంటే ఇట్లా టాప్ వ్యూ అనేది జూమ్ అవుతుంది. మనకి పద్దాకలు ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసి ఇట్లా జూమ్ చేసుకోవడం కంటే మనం ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండాలంటే మనకి కెమెరాస్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసుకోవడం బెస్ట్ అండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఆప్షన్స్ నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.